రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికల కోసం 4 నామినేషన్లు దాఖలయ్యాయి. కాసేపటి కింద నామినేషన్ల గడువు ముగియగా 4 సీట్లకు 4 నామినేషన్లు వచ్చినందున ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం తెదేపా రాజ్యసభ అభ్యర్థులుగా సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణ సహా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెదేపా మద్దతుతో రాజ్యసభ అభ్యర్థిగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తెదేపా, భాజపా నేతలు తరలి వచ్చారు. నామినేషన్ల పర్వం సందర్భంగా అసెంబ్లీ వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందా? మొత్తం 4 అభ్యర్థులు దాఖలు చేయడంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించాల్సి ఉంది. మొత్తం వైకాపా తరఫున విజయసాయి రెడ్డి, అలాగే సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ 4 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 4 స్థానాలు 4 దాఖలు చేయడంతో ఎటువంటి ఎన్నిక కూడా జరిగే అవకాశం లేకుండా ఈ కేవలం అంటే ఈ ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవం కావనుంది. అలాగే ఎన్నిక ముందు నుంచి కూడా అంటే 4 అభ్యర్థి ఉంటారు, తెలుగుదేశం పెడుతుంది అనుకున్నారు కానీ పెట్టకపోవడంతో ఈ 4 అభ్యర్థులు ఏకగ్రీవం దాదాపుగా ఖరారైనట్టే. మొత్తం ఇవాళ కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, అలాగే సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ తమ నామినేషన్ అసెంబ్లీలో దాఖలు చేశారు. అంతకుముందు విజయసాయి రెడ్డి కూడా వైకాపా తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వం దాఖలు చేశారు. మొత్తానికి నామినేషన్ల ఈ రాజ్యసభ నామినేషన్ దాఖలు కార్యక్రమం ముగిసింది. ఎవరు కూడా దాఖలు చేయకపోవడంతో 4 స్థానాలకు 4 దాఖలు చేయడంతో ఈ ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవం కానుంది. ధన్యవాదాలు రవిచంద్ర.